హాయ్ హలో వెల్కమ్ వన్స్ అగైన్ మన యూట్యూబ్ ఛానల్కి. ఏంది స్టార్టింగ్ వాటర్ మిలన్ తింటుండు దొబ్బి తింటుండు అనుకోకండి. యాక్చువల్లీ ఈరోజు ప్రసాద్కి వచ్చినాం ఐమాక్స్కి సినిమా చూడడానికి. ఆకలి వచ్చినాం వాటర్ మిలన్ వేద్దామని వచ్చినాం. కెమెరామెన్ ఆల్రెడీ కుళ్ళు కొట్టుండు ఏమని నాకు ఇవ్వకుండా తింటుండు అని. ఇంకా టైం ఉంది, మూవీకి టైం ఉంది, 10:30 షో ఉంది, పార్కింగ్ కూడా ఫుల్ ఉంది. అక్కడ ఏం చేద్దాం అని మధ్య స్టార్టింగ్ అన్ని మేము ఇవే తీస్తున్నాం రోడ్స్ అని చెప్పి ఇట్లా వాటర్ మిలన్ చూపిస్తున్నాం. హెల్దీ ఉండండి, ఇవి తింటుండండి. నెక్స్ట్ మొత్తం థియేటర్ మూవీ అదంతా చూపిస్తాం. నాకు చెప్పినావు అనుకో నేను ఫ్రైడే నుంచి క్యాబ్ వేసుకుంటా. బండి డీటెయిల్స్ క్యాబ్ వేసుకుంటా. నా బండి నడిచే పరిస్థితిలో లేవురా మరి. పోనీ లోపల పోనీ నీ బండి. ऊपर चलेंगे. రేట్లో చూడే మన రీజనబుల్ ఉంటే చికెన్ ఆర్డర్ పెడదాం. అరే చికెన్ అంటే మాత్రం సావ కొడతారా నేను. ఓన్లీ వెజ్ ఆ 300 పెడితే మండే తినేస్తాం. ఇది ఏంది దిగు కూరలో కూతున్నట్టుంది. ఫోటో పంపించినా డాక్యుమెంట్ పంపించినా ఫోటో వాట్సాప్ ఏంద్రా ఇళ్ళకెళ్ళి పోవాలా? ఎస్ స్క్రీన్ చూడు బాయ్ బాగుందిగా. తొలకట్లేదండి. ఎమ్ము ఉంటుంది చూడు, ఎమ్ము పైన వేసిన నాకు అబ్బలేవరా మాట్లా. ది ఒడిస్సీ మూవీ ఈ పీసీఎక్స్ స్క్రీన్లో చూస్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. చూడండి ఒకసారి. ఆ క్వాలిటీ కానీ ఆ హెచ్డి కానీ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని ఇష్యూస్ వల్ల నేను వీడియో తీసుంటే సౌండ్ రికార్డ్ అవ్వలేదు. సో దానివల్ల నేను డబ్ చెప్పాల్సి వస్తుంది. ఇది చూడండి బాబు వచ్చిండు. వారణాసి సినిమా మాత్రం పీక్ అంటే పీక్ ఉంటుంది, నేను చెప్తున్నా. ఈ స్క్రీన్లో చూడండి అసలు బాబు ఎలా కనిపిస్తున్నాడో. మహేష్ బాబు కదా ఆ మాత్రం ఉంటుంది. తర్వాత ఒడిసిస్కి కొన్ని క్లిప్స్కి మన బాహుబలి ఎఫెక్ట్స్ పెట్టినా చూడండి, ఎందుకంటే వాయిస్ రాలేదు కాబట్టి నేనే ఎడిట్ చేశా. ఇప్పుడైతే మేము ప్రసాద్ ఐమాక్స్ నుంచి బయటికి వచ్చేసినాం. మా పీసీఎక్స్లో సినిమా చూసి కొన్ని అన్సర్టనిటీ వల్ల వీడియోలో ఆడియో ఏం షూట్ కాలేదు. దానికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, మాకు చాలా ఉంది. సాయిగడైతే నన్ను బండ వదులుతుంటే చెప్పరా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అది పెట్టినందుకు. నువ్వు కానీ నేను నీ సంగతి అవుతా చెప్తారా నువ్వు కానీ. అది యాక్చువల్లీ మైక్ కనెక్ట్ చేసి మైక్ ఆఫ్ చేసి పెట్టేసిన నేను. నాకు ఐడియా లేకుండే, విజువల్స్ అన్నీ వచ్చినాయి కానీ ఆడియో మిస్ అయిపోయింది. చాలా మంది మూవీ గురించి చాలా బ్యాడ్ రివ్యూస్, నాకు అర్థమైతలేదు ఎందుకు. మేబీ నోలన్ మామ తెలియదేమో, లేకపోతే నోలన్ మామ డైరెక్షన్ తెలియదేమో. మూవీని టాప్ నాచ్ చెప్తాను నేను. 10/10 మూవీ, అసలు 100/10 అంట నేనైతే. ఆ స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ కానీ ఒడిస్సీ స్టోరీ ఎట్లా చూపించిండు, మనం చదివింది ఎట్లుంది చిన్నప్పుడు గ్రీక్ మైథాలజీ ఆ లెవెల్లో చూపించిండు. టెలిమాకర్స్ కానీ ఒడిస్సియస్ క్యారెక్టర్ని చేసిన హీరో కూడా ఇచ్చి పడేసిండు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క చోట సస్పెన్స్ కానీ ఆ విజువల్స్ ఐమాక్స్లో చూడాలన్న థాట్ మాకు ఎన్నిసార్లు వచ్చింది తెలుసు. అసలు ఎందుకు మిస్ అయినా ఐమాక్స్లో అన్న థాటే ఉండే నాకు సాయి కనుకైతే. కానీ ఈ ఐమాక్స్ మిస్ అయింది కాబట్టి పీసీఎక్స్లో చాలా బాగుంది. ప్రసాద్లో 6th స్క్రీన్లో వెళ్ళినాం మేము. పీసీఎక్స్లో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అందరు పడుతుంటాయి అని చెప్తారు. రివ్యూస్ అస్సలు చూడకండి, ఏ రివ్యూ చూడకుండా మూవీకి వెళ్ళండి. డైరెక్ట్ నోలన్ మామ భక్తులు అయితే వెళ్ళినాడు.
ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటి జెన్యున్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, వ్యూస్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్.